నమస్తే. పొరుగు దేశం చైనాతో ఎప్పుడు చిరాకులు తలనొప్పులే మనకు. తాజాగా బ్రహ్మపుత్ర నది మీద అతిపెద్ద డ్యామ్ నిర్మిస్తోందని వార్తలు వస్తున్నాయి. మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం దాని గురించి ఆందోళనగా. అయితే అసలైతే ఎప్పుడో ప్రారంభమైంది, పనులు కూడా జరుగుతున్నాయి, డ్యామ్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే చైనా ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలేదు. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా ప్రధాని స్వయంగా ప్రకటించారు, బ్రహ్మపుత్ర నది మీద 14 లక్షల కోట్ల వ్యయంతో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు మేము కడుతున్నామని చెప్పాడు. అయితే భారీగా నీటిని నిల్వ చేసి భారత్ మీద వ్యూహాత్మకంగా పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న కుటిల యత్నాల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. 14 లక్షల కోట్ల వ్యయంతో అతి భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా ఇది నిలవనుంది. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది చైనా. దీని ద్వారా బ్రహ్మపుత్ర మీద గ్రేట్ బెండ్ దగ్గర ఈ ప్రాజెక్టు చేపట్టింది. దీనివల్ల భారత్ మీద అన్ని విధాలుగా చాలా విధాలుగా ప్రభావం చూపుతుందని ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. అయితే చైనా అంటోంది తాజా ప్రకటన ద్వారా భారత్కు ఎలాంటి ప్రమాదం ఉండదు, ఈ ప్రాజెక్టుతో భారత్కు వచ్చే ముప్పేమీ లేదు, ప్రమాదం ఏమీ లేదు. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణం తమ సార్వభౌమాధికారం పరిధిలోనిదని ప్రకటించింది. కానీ చైనా మరొకసారి కయ్యానికి కాలదూతోంది భారత్ మీద, నీటి యుద్ధానికి తెరలేపిందని చెప్పొచ్చు. జల విద్యుత్ కోసమే మెగా డ్యామ్ నిర్మాణం అంటోంది. అయితే భారత సరిహద్దుకు అతి సమీపంలో ఆగ్నేయ టిబెట్ లో ఈ భారీ డ్యామ్ను నిర్మిస్తోందన్నమాట. అందుకే భారత్ అభ్యంతరం చేస్తున్నది కూడా, అందుకే తమ సరిహద్దుకు దగ్గరగా ఉందని. అంటే ఎగువ ప్రాంతంలో ఇంతటి భారీ డ్యాములు నిర్మిస్తే నీరు ఆగిపోతుంది కిందికి. ముఖ్యంగా అసోం, అరుణాచల్ రాష్ట్రాలు నీటి ఎద్దడి తప్పకపోవచ్చు. దీనివల్ల కరువు బారిన పడే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే చైనా అదే మాట చెప్తుంది, భారత్కి ఎలాంటి నష్టము ప్రమాదం ఉండదు, ఆందోళన అక్కర్లేదని చెప్తోంది. జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడాన్ని చైనా సమర్థించుకుంటోంది. దీని ద్వారా నదీ జలాలను మళ్లించడం జరగదని చెప్తోంది. భారతే కాదు, దిగువనున్న బంగ్లాదేశ్ కూడా భయపడాల్సిన పని లేదంటోంది. ఎందుకంటే చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో బంగ్లాదేశ్ కూడా భయపడుతోంది, బంగ్లాదేశ్ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. జలాలను దిగువకు పోకుండా జలాలను ఆపడం ఉండదు, కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే మేము ఈ ప్రాజెక్టు తీసుకున్నాం తప్ప నీటిని మళ్లించబోము అని ఆ దేశం చెప్తుంది. కానీ చైనా గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. తాజాగా చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకుని మాట అన్నాడు అనమాట. అసోంకో, అరుణాచల్కో, భారత్కో, బంగ్లాదేశ్కో ఎలాంటి ముప్పు ఉండదు, ఇబ్బంది ఉండదు, బంగ్లాదేశ్ కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 2 దేశాలకు మేము సమాచారం ఇచ్చామని ఆయన చెప్పాడు అనమాట. ఇంకా ఎట్లా సమర్థించుకుంటుందంటే, కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం ఈ డ్యామ్ మేము నిర్మిస్తున్నాం, అయినా మా ప్రాజెక్టు మా ఇష్టం, ఎవరు జోక్యం అవసరం లేదని తెగేసి చెప్తోంది. అంటే 2 దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది డ్రాగన్ కంట్రీ, ఏమాత్రం లెక్క పెట్టట్లేదు. ఇక భారత్ ఆందోళనకు మరొక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, ఒక సున్నితమైన భూకంపాలు తరచూ వచ్చే టిబెటన్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది చైనా. దీని ద్వారా పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటాయి, విపత్తులకు కారణమవుతుంది మరింతగా అని నిపుణులు చెప్తున్న మాట. ప్రాజెక్టు వల్ల మరింతగా భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే అటు భారత్కు ఇటు బంగ్లాదేశ్కు తీవ్ర నష్టం జరుగుతుంది దిగువన అన్ని విధాలుగా కూడా. అంటే నీటిని నిలిపివేయచ్చు, దిగువనున్న రాష్ట్రాలకు నీళ్ళు రాకపోవచ్చు, లేదా ఎందుకంటే డ్యాములన్నీ కూడా భారీగా నీటిని నిల్వ ఉంచే కెపాసిటీ ఉన్నాయి కనుక ఒక్కసారి విడుదల చేసినా సరే మునిగి కూడా పోతాయి, కరువు రావచ్చు దిగువకు, అంటే మునిగిపోవచ్చు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ సీఎం కూడా అదే ఆందోళన వ్యక్తం చేశారు. చైనాతో సరిహద్దుల్లో మిలిటరీ కంటే ప్రాజెక్టు వలన ఎక్కువ ప్రమాదం అన్నారు ఆయన. భారత్ మీద చైనా ప్రయోగిస్తున్న వాటర్ బాంబ్ ఇది అనే ఆందోళన వ్యక్తం చేసిండు ఆయన. ఇక టిబెట్ ప్రాంతంలో హిమాలయాల్లో పుట్టే బ్రహ్మపుత్రను చైనాలో యార్లుంగ్ సాంగ్ పోగా అని పిలుస్తారనమాట. పుట్టిన నుంచి తూర్పు దిశకు ప్రవహిస్తుంది. నంచా బార్వా పర్వత ప్రాంతంలో యూటర్న్ తీసుకొని పడమరకు మల్లుతుంది, అక్కడే భారత్లోకి ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. నది మలుపులు తిరిగే ప్రాంతంలో ఒక్కోటి 20 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాలను తవ్వి 6 జల విద్యుత్ కేంద్రాలను ఇప్పటికే చైనా ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలోనే 1950లో 8.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల మళ్ళీ భూకంపాలు రావచ్చు అని
ఆందోళన అన్నమాట. ఇక టిబెట్ లో బ్రహ్మపుత్ర ఉపనదులపై కూడా చైనా 130 డ్యాములు నిర్మిస్తోంది. కొన్ని పూర్తయిపోయినాయి కూడా. అవన్నీ కూడా ఆ ప్రాంతంలో భూకంపాల తీవ్రతను పెంచుతాయి అని కెనడాకు చెందిన ప్రోబ్ ఇంటర్నేషనల్ హెచ్చరించింది. మళ్ళీ చెప్తున్న చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీనివల్ల వేసవిలో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తీవ్రమైన తాగునీటి తాగునీటి సమస్య ఏర్పడుతుంది. మనం పక్కల బల్లెంలాగా ఉంది చైనా. ఏదన్నా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకేసారి నీటిని దిగువకు విడుదల చేస్తే మొత్తం మునిగిపోతాయి. ఆ ప్రాంతాలు అసోం, అరుణాచల్లో చాలా ప్రాంతాలు మునిగిపోతాయి. అందుకు భారత్ ఈ ఆందోళనకు కారణం అన్నమాట. అయితే భారత్, బంగ్లాదేశ్ ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న డ్రాగన్ కంట్రీ మాత్రం ముందుకే వెళ్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.